అందరికీ నమస్కారం. కన్యారాశివారికి మే 20, 21, 22 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కన్యారాశిలో జన్మించిన మీరు నిజంగా చాలా ప్రత్యేకమైనవారు. మీ రాశి అధిపతి బుధుడు. ఆయనే తెలివితేటలకు, విశ్లేషణకు, వాక్చాతుర్యానికి అధిపతి. అందుకే మీలో సహజంగానే అపారమైన మేధస్సు, ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించే నేర్పు ఉంటాయి. చిన్న విషయాన్ని కూడా మీరు వదిలిపెట్టరు. ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందులోని మంచి చెడులను అంచనా వేయడంలో మీరు దిట్ట. మీ ఈ లక్షణం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా త్వరగా రాణిస్తారు. మీరు చాలా పద్ధతిగా, క్రమశిక్షణతో ఉంటారు. మీ చుట్టూ ఉన్న పరిసరాలను, మీ పనులను ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే, మీది చాలా సేవా దృక్పథం కలిగిన మనస్తత్వం. ఇతరులకు సహాయం చేయడంలో మీరు ఎప్పుడూ ముందుంటారు. ఎదుటివారి కష్టాలను చూసి చలించిపోయి వారికి చేతనైనంత సాయం చేస్తారు. ఆరోగ్యం, పరిశుభ్రత విషయాల్లో మీరు చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులకు కూడా అవే విషయాలపై అవగాహన కల్పిస్తారు. మీ మాటల్లో స్పష్టత, నిజాయితీ ఉంటాయి. అనవసరమైన ఆడంబరాలకు పోకుండా వాస్తవిక దృక్పథంతో ఉంటారు. మీ జ్ఞాపకశక్తి అమోఘం. ఎన్నో విషయాలను గుర్తుంచుకోగలరు. ఏ పనైనా పరిపూర్ణంగా చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మిమ్మల్ని మీరే ఎక్కువగా ఒత్తిడికి గురిచేసుకుంటారు. కన్యారాశి వారంటేనే ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం. మీరు చాలా నమ్మకమైన స్నేహితులు, బాధ్యతాయుతమైన కుటుంబ సభ్యులు. మీ సలహాలు చాలా విలువైనవి. ఎందుకంటే అవి బాగా ఆలోచించి, అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఇచ్చినవి. మీరు చాలా వినయంగా ఉంటారు. మీ తెలివితేటలను ప్రదర్శించుకోవడానికి ఇష్టపడరు. మీలోని ఈ విశ్లేషణాత్మక శక్తి, సేవా గుణం, నిజాయితీ, క్రమశిక్షణ వంటివి అద్భుతమైన లక్షణాల వల్లే మీరు అందరి మన్ననలు పొందుతారు. మీ జీవితం ఎప్పుడూ విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్యారాశివారికి మే 20, 21, 22 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 20 తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లలతో సమయం గడపడానికి, వారి అభిరుచులను ప్రోత్సహించడానికి ఇది మంచి రోజు. వారి చదువు లేదా సృజనాత్మక రంగాలలో పురోగతి చూసి మీరు ఆనందిస్తారు. ఇంటి సభ్యులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. కొన్ని ముఖ్యమైన కుటుంబ విషయాలపై చర్చలు జరిపే అవకాశముంది. ఇంట్లో పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీ లగ్నాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల చిన్నపాటి అజీర్తి సమస్యలు లేదా నరాలకు సంబంధించిన బలహీనతలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ చూపించడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు మీ సృజనాత్మకత, నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు చేపట్టిన పనులలో కొత్తదనం చూపించడం వల్ల అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీ ముందుకు రావచ్చు. మీ పనిలో మీరు సంతృప్తి చెందుతారు మరియు మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆర్థికంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఊహించని మార్గాల నుండి కొంత ధనలాభం కలిగే అవకాశముంది. అదే సమయంలో కొన్ని అనుకోని ఖర్చులు కూడా ఉండవచ్చు. పెట్టుబడుల విషయంలో, ముఖ్యంగా షేర్ మార్కెట్ వంటి వాటిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాముల ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూరవచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార ఆలోచనలను అమలు చేయడానికి లేదా వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వాములతో సఖ్యతగా మెలగడం వల్ల లాభాలు పొందుతారు. పోటీదారుల నుండి కొంత పోటీ ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో దాన్ని అధిగమిస్తారు. విద్యార్థులకు ఈ రోజు చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. ముఖ్యంగా సృజనాత్మక రంగాలు, కళలు, సాంకేతిక విద్య అభ్యసిస్తున్న వారికి ఇది చాలా మంచి రోజు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశముంది. వివాహితులకు ఈ రోజు దాంపత్య జీవితం ఆనందంగా, సామరస్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అవగాహన, అనుబంధం మరింత బలపడతాయి. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మీ భాగస్వామి నుండి మీకు ముఖ్యమైన సలహాలు లేదా సహాయం అందవచ్చు. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ భాగస్వామితో మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి సమయం. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి బంధం మరింత పటిష్టంగా మారుతుంది. విహారయాత్రకు వెళ్లడానికి లేదా కలిసి సినిమా చూడటానికి ప్లాన్ చేసుకోవచ్చు.
అలాగే కన్యారాశివారికి మే 21 తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు కుటుంబ జీవితంలో కొన్ని చిన్న చిన్న చికాకులు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం లేదా ఇంటిలోని పెద్దల ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందవచ్చు. రోజువారీ పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా ఓపికతో వ్యవహరించడం మంచిది. మాటల విషయంలో జాగ్రత్త వహించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం ఎక్కువ శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి లేదా మానసిక ఆందోళనల వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా తలనొప్పి, నిద్రలేమి లేదా నరాలకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. మీపై పని భారం పెరగవచ్చు లేదా సహోద్యోగులతో కొన్ని విషయాలలో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. పోటీ ఎక్కువగా ఉంటుంది. మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. ప్రశాంతంగా ఉంటూ మీ విధులను నిర్వర్తించండి. ఆర్థికంగా ఈ రోజు ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం కోసం లేదా ఇతర అనుకోని అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అప్పులు చేయడం లేదా ఇవ్వడం వంటివి వాటికి ఇది సరైన సమయం కాదు. అనవసరమైన వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక ప్రణాళిక అవసరం. వ్యాపారస్తులు ఈ రోజు తమ వ్యాపారంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ఉద్యోగులతో లేదా సేవలకు సంబంధించిన విషయాలలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. పోటీదారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు వద్దు. విద్యార్థులు ఈ రోజు చదువు మీద ఏకాగ్రత నిలపడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యం సహకరించకపోవడం లేదా ఇతర అనవసరమైన విషయాల వల్ల చదువుకు ఆటంకం కలగవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు మరింత శ్రద్ధగా, పట్టుదలతో చదవాలి. సమయాన్ని వృధా చేయకుండా చూసుకోండి. వివాహితులకు ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్యం గురించి లేదా వారి వృత్తిపరమైన విషయాల గురించి కొంచెం ఆందోళన ఉండవచ్చు. రోజువారీ జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. వాటిని పెద్దవి కాకుండా చూసుకోవాలి. ఒకరికొకరు మద్దతుగా నిలవడం, ఓపికగా వ్యవహరించడం ముఖ్యం. ప్రేమికుల మధ్య ఈ రోజు కొన్ని అపార్థాలు లేదా చిన్నపాటి గొడవలు జరిగే అవకాశముంది. మీ మాటల వల్ల మీ భాగస్వామి బాధపడకుండా జాగ్రత్త వహించండి. అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. అలాగే కన్యారాశివారికి మే 22వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు కుటుంబంలో వాతావరణం నిన్నటి కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు కొంత చొరవ చూపించాల్సి రావచ్చు. ఇంట్లో పెద్దల సలహాలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది. మీ మాటతీరు మృదువుగా ఉంచుకోవడం వల్ల అనవసరమైన వాదనలను నివారించవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కొనసాగించడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం మరియు వ్యాయామం చేయడం వంటివి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలి. ఉద్యోగస్తులకు ఈ రోజు పనిలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి మీపై అధికారుల నుండి లేదా అనుభవజ్ఞులైన సహోద్యోగుల నుండి సహాయం లభించే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది, కానీ కొంచెం ఆలస్యం కావచ్చు. మీ విధులను శ్రద్ధగా, నిజాయితీగా నిర్వర్తించండి. ఆర్థికంగా ఈ రోజు ఖర్చులు అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యం కోసం లేదా ఇతర అనుకోని అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు తమ వ్యాపార వ్యూహాలను సమీక్షించుకోవడానికి, అవసరమైతే మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం. పోటీని తట్టుకోవడానికి కొత్త పద్ధతులను అవలంబించాల్సి రావచ్చు. ఉద్యోగుల సహకారం తీసుకోవడం, వారితో సత్సంబంధాలు కొనసాగించడం వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది. గురువారం కావడం వల్ల కొన్ని సానుకూల పరిణామాలు వ్యాపారంలో కనిపించవచ్చు. విద్యార్థులు ఈ రోజు మరింత కష్టపడి చదవాల్సి ఉంటుంది. పరిశోధన లేదా లోతైన అధ్యయనం చేసే విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు. మీ లక్ష్యాలపై దృష్టి సారించండి. అనవసరమైన విషయాల వైపు మనసు మళ్లకుండా చూసుకోండి. గురువుల నుండి, పెద్దల నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం మంచిది. వివాహితులు ఈ రోజు ఒకరికొకరు అండగా నిలబడటం చాలా ముఖ్యం. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కోండి. మీ భాగస్వామితో బహిరంగంగా, నిజాయితీగా మాట్లాడటం వల్ల మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులు ఈ రోజు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అనవసరమైన వాదనలకు దిగకుండా ఓపికగా, ప్రేమగా వ్యవహరించడం మంచిది. మీ సంబంధంలో నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. కలిసి కొంత సమయం గడపడం వల్ల మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కన్యారాశివారు తమ జీవితంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి
ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి పాటించవలసిన కొన్ని సులభమైన పరిహారాలు. ముఖ్యంగా మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి ప్రతి బుధవారం విష్ణుమూర్తిని లేదా శ్రీ వెంకటేశ్వరస్వామిని పూజించడం చాలా మంచిది. విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల బుధ గ్రహ అనుగ్రహం లభిస్తుంది. మీ తెలివితేటలు, వాక్చాతుర్యం పెరుగుతాయి. అలాగే ఆకుపచ్చరంగు వస్తువులను ఉపయోగించడం, ఆకుపచ్చరంగు దుస్తులు ధరించడం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఇది మరింత మేలు చేస్తుంది. బుధవారం నాడు ఆవులకు పచ్చగడ్డి తినిపించడం కూడా ఒక మంచి పరిహారం. మీరు గణపతిని ఆరాధించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని రోజూ జపించడం మంచిది. పక్షులకు, ముఖ్యంగా చిలుకలకు ధాన్యం వేయడం కూడా బుధగ్రహ దోషాలను తగ్గిస్తుంది. మీ చుట్టూ ఉన్న పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల మీ నాలెడ్జి, కీర్తి పెరుగుతాయి. ఎప్పుడూ శుభ్రంగా ఉండటానికి, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఎల్లప్పుడూ వాస్తవాలను విశ్లేషించే గుణం కలవారు కాబట్టి కొన్నిసార్లు అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ధ్యానం చేయడం, ప్రశాంతమైన సంగీతం వినడం, ప్రకృతిలో సమయం గడపడం వంటివి మీ మనస్కు శాంతినిస్తాయి. ఇతరుల తప్పులను ఎక్కువగా విమర్శించకుండా వారిని క్షమించే గుణాన్ని అలవర్చుకోండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.